కోట్లాది ఈగలను ఈ దేశంపైకి వదులుతోన్న అమెరికా ప్రతి ఒక్క వారం ఈ దేశంపై 15 మిలియన్స్ ఈగలు అంటే 2.5 కోట్ల ఈగలను పనామా దేశంలోకి వదులుతోంది. ఇవి చాలా డేంజరస్ ఈగలు. ఎంత డేంజరస్ అంటే ఇవి మనుషులపై వాలి లోపలికి గుడ్లను విడుదల చేసి లోపల మాంసాన్ని కొరికేసే జీవులను సృష్టించి కొత్త కొత్త వైరస్లు వచ్చేలా చేస్తాయి. ఇంకొక విషయం ఏంటంటే వీటి వల్ల జంతువులకు ఏం కాదు, మనుషుల ప్రాణాలు పోయేంత ప్రమాదకరమైన ఈగలు ఇవి. ఈ ఈగలు ఇప్పుడు పనామా దేశం గవర్నమెంట్కి సవాలుగా మారింది. ఈ రకంగా అమెరికా పనామా దేశంపై ఎప్పటి నుండి ఈగలను వదులుతోంది అని ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే 1985 నుండి ఇలా ఈ డేంజరస్ ఈగలను వదులుతున్నట్టు తెలుస్తోంది. అయితే 1930, 1960 మధ్య అమెరికాలో పశువుల కొరత అనేది ఏర్పడినప్పుడు తమ దేశంలో ఉన్న పశువులను తమ దేశం నుండి ఎగుమతులను రద్దు చేసి పశువుల కొరత రాకుండా జాగ్రత్త పడ్డాయి. ఆ సమయంలో పశువులతో తయారు చేసే మెడికల్ ప్రొడక్ట్స్కి కావచ్చు, పాలకి మాత్రం చాలా ఇబ్బంది ఏర్పడింది. ఇంకాస్త డీప్గా వెళ్తే ఇప్పుడు ఈ మ్యాప్ని చూస్తే ఇది నార్త్ అమెరికా, ఇది సౌత్ అమెరికా. నార్త్ అమెరికా కాంటినెంట్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, మెక్సికో, కెనడా ఉంటాయి. ఇక్కడ మనకు కనిపిస్తున్నది ఇస్తమస్ ఆఫ్ పనామా. ఇది ఇటు నార్త్ అమెరికా కాంటినెంట్కి, ఇటు సౌత్ అమెరికా కాంటినెంట్కి ఆనుకుని మధ్యలో ఉండే దేశం ఇది. అయితే నార్త్ అమెరికా నుండి సౌత్ అమెరికాకు స్క్రూ ఫర్మ్స్ అనే ఈగలు పెద్ద సంఖ్యలో వెళుతుంటాయి. అయితే అమెరికా ఏం చేసిందంటే ఈ ఈగలను కలెక్ట్ చేసి అందులో ఉన్న మగ ఈగలకు రేడియేషన్ చేసి, ఇక రేడియేషన్ ఎఫెక్ట్ వల్ల అవి మళ్ళా సంతానోత్పత్తి చేయలేవు. ఇలా కలెక్ట్ చేసిన మగ ఈగలను అన్నింటినీ నార్త్ అమెరికాని మరియు సౌత్ అమెరికాను కనెక్ట్ చేస్తున్న పనామా దేశంలోకి పెద్ద పెద్ద విమానాల్లో వదిలింది. అయితే ఈ ఈగలను వదిలిన తర్వాత ఒక ఈగ పనామా దేశంలోకి ఈగతో మీట్ అయింది, కానీ అది సంతానోత్పత్తి చేయలేకపోయింది. ఇలా ఈ డేంజరస్ ఈగల పాపులేషన్ని ఖతం చేయాలన్న అమెరికా ప్లాన్ సక్సెస్ అయింది. ఈ స్క్రూ ఫామ్ ఈగలతో అమెరికాకు చాలా నష్టం జరిగింది. ఎలా నష్టం జరిగేదంటే అమెరికాలో పెద్ద ఎత్తున ఫామ్ హౌస్ పశువులను పెంచే ప్రదేశాలు ఉంటాయి. ఇవి అమెరికాకు చాలా ముఖ్యం. వీటి ద్వారానే మాంసం కావచ్చు, పాలు కావచ్చు అమెరికాకు సప్లై అవుతాయి. ఈ స్క్రూ ఫర్మ్స్ ఏం చేస్తాయంటే పశువులకు ఎక్కడైనా చిన్న గాయం అవుతుంది కదా, వెంటనే ఆ గాయంపై వాలి లోపల ఉన్న మాంసాన్ని కొరికి అందులోకి అండాలను విడుదల చేస్తాయి. దాంతో చాలా పశువులు కొత్త కొత్త రోగాల బారిన పడటం, సరిగ్గా పాలు ఇవ్వకపోవటం, పశువులు చనిపోవటం జరిగింది. దీంతో అమెరికాకు $1 మిలియన్ నష్టం అనేది వచ్చింది. దీంతో అమెరికా శాస్త్రవేత్తలు ఒక కొత్త రకమైన ఆలోచన చేశారు. కొత్తగా క్లైమేట్ కంట్రోల్ ఫ్యాక్టరీని డెవలప్ చేసి, అంటే పశువులు నివసించడానికి అనువైన వాతావరణం సృష్టించి, అంటే ఎల్లప్పుడూ వేడి వాతావరణంలో ఉండేట్టు చేశారు. అలా క్లైమేట్ కంట్రోల్ ఫ్యాక్టరీలోకి ఎంటర్ అయ్యే ఈగలను పట్టుకుని వాటి లార్వాలను సేకరించేవారు. అలా పట్టుకున్న ఈగలపై రేడియేషన్ చేయడం ద్వారా అవి తిరిగి సంతానోత్పత్తి చేయకుండా చేశారు. తర్వాత మళ్ళా అంతా కూల్ చేసి ఆ ఈగలను మెటల్ డబ్బాలలో నింపి విమానాల ద్వారా పనామా దేశంలో విడిచిపెట్టేవారు. ఇలా ఎక్కువగా పశువులు ఉన్న దగ్గర క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా ఏ రకమైన డేంజరస్ ఈగలను సేకరించి మెల్లమెల్లగా అన్నింటినీ విమానాల ద్వారా పనామా దేశంలో వదిలేశారు. మరి ఇంతటి డేంజరస్ ఈగలను రేడియేషన్ చేసి పనామా దేశంలోనే వదిలేశారు. ఈ డేంజరస్ ఈగల వల్ల అమెరికాలో పాల కొరత, మాంసం కొరత ఇలా చాలా రకాలుగా నష్టం చేస్తున్న ఈగలను తరమటానికి శాస్త్రవేత్తలు అందరూ ఒకటై ఈ టాస్క్ను సక్సెస్ఫుల్గా ఫినిష్ చేశారు. దీంతో శాస్త్రవేత్తల కృషితో పశువుల యజమానులు ఇంకా ఫామ్ హౌస్ నడిపే వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. అయితే ఇలాగే సౌత్ అమెరికా నుంచి నార్త్ అమెరికా కూడా ఈగలు వస్తూనే ఉంటాయి. సేమ్ నార్త్ అమెరికాలో ఎలాంటి టాస్క్ చేశారో సౌత్ అమెరికాలో కూడా ఇలాగే 15 మిలియన్ ఈగలను క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా పట్టుకొని రేడియేషన్ చేశారు. అయితే ఇవి స్క్రూ ఫర్మ్స్ ఈగల అంత డేంజరస్ కాకపోయినా వీటిని కూడా సవాలుగా తీసుకున్నారు. అయితే ఈగల బెడద కేవలం అమెరికాలోనే ఎందుకు, భారత్, ఆఫ్రికా, చైనా, సౌత్ ఈస్ట్ దేశాలలో ఎందుకు ఈ సమస్య లేదు? అయితే ఒకవేళ ఇలాంటి సమస్య వస్తే భారత్, పాకిస్తాన్, చైనాలో కనుక వస్తే ఇటు భారత్, పాకిస్తాన్ బోర్డర్లో ఉంటాయి కాబట్టి భారత్, పాకిస్తాన్ ఒక్కటే ఈ ఇష్యూని రిజాల్వ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇటు చైనాలో వస్తే భారత్, చైనా ఇష్యూని రిజాల్వ్ చేసుకోవాల్సి వస్తుంది. ఏది ఏమైనా దేశాల మధ్య బయోలాజికల్ బోర్డర్ ద్వారా రిజాల్వ్ చేసుకోవాల్సి వస్తుంది. ఏది ఏమైనా ఇలాంటి డేంజరస్ ఈగలను భారత్లోకి వస్తే మాత్రం టెక్నాలజీ బాగా వాడితే కానీ సాధ్యం కాదన్నమాట.